దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని తుఫాను కొనసాగుతోంది. చెన్నై తీరానికి ఉత్తర దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. తుఫాను ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. బంగాళాఖాతంలోని నిన్నటి దిత్వా తుఫాను నిన్న సాయంత్రం వరకు రమారమి ఉత్తర దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా పయనించి నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి చెన్నై తీరానికి 50 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. రాబోయే 12 గంటలలో రమారమి ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది మరియు వాయుగుండంగా క్షీణించే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలపై మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.